నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకధార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్, ఉప్పల్, మేడిపల్లి, వరంగల్ హైవేలో పిల్లర్ నెంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కనకధార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ హ్యాండ్ పంపండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాం. మా యొక్క వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ల పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ల డీజిల్, కారు యొక్క బాడీ కవర్, 1 kg స్వీట్ బాక్స్ ఇస్తామండి. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ టాటా విస్టా TDI డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూపిస్తాను, చూడండి. సార్ మనం చూసుకోవచ్చండి, ఫ్రంట్ వ్యూలో బానెట్ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేదు. స్క్రాచ్లెస్ ఉంది వెహికల్, టోటల్ ఒరిజినల్ పెయింట్ తో ఉంది వెహికల్. TDI వెహికల్, డీజిల్ వెహికల్. మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే కొత్త టైర్ కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వీలో స్క్రాచ్లు అయితే లేదు. స్క్రాచ్లెస్ ఉంది వెహికల్, చిన్న మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. మనం లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకున్నట్టు ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకున్నట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టు ఒరిజినల్ డోరే ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టు ఇది కూడా కొత్త టైర్ ఉందండి. మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ వీలో డిక్కీ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేవు. స్క్రాచ్లెస్ వెహికల్, మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయండి అక్కడక్కడ. మనం చూసుకోవచ్చండి డిక్కీ చూసుకున్నట్టు ఒరిజినల్ డిక్కీ ఉంది, డిక్కీ అయితే మారలేదు. మనం చూసుకోవచ్చండి రైట్ సైడ్ వీలో స్క్రాచ్లు అయితే లేవు. స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ కొత్త టైర్ ఉందండి వెనక సైడ్. మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నది ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకున్నది ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం చూసుకోవచ్చండి ఇంటీరియర్ చూసుకున్నది చాలా అంటే చాలా నీట్గా ఉంది. కొత్త సీట్ కార్లు ఉన్నాయి, పైన రూఫ్ కూడా చాలా నీట్గా ఉందండి. మనం ఫ్రంట్ డోర్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకున్నట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉందండి వెహికల్లో. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 91,000 గా తిరిగిందండి. ఈ వెహికల్ ఇన్బుట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉందండి. నేను వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. వెహికల్ త్వరగానే స్టార్ట్ అయిపోయింది, స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు వెహికల్లో. పవర్ స్టీరింగ్ వెహికల్లో పవర్ విండోస్ అయితే రావండి. నేను ఏసీ ఆన్ చేస్తున్నాను, చూడండి. ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు, త్వరగానే చిల్డ్ అయిపోతుంది ఏసీ. మనం ఇంజన్ సైడ్ చూసుకుందామండి. వెహికల్ అయితే స్టార్టింగ్ లోనే ఉందండి. మనం చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ కూడా కొత్త టైర్ ఉంది. 4 టైర్లు కొత్తగా ఉన్నాయండి. మనం చూసుకోవచ్చండి బానెట్ చూసుకున్నది ఒరిజినల్ బానెట్ ఉంది, బానెట్ అయితే మారలేదు. వెహికల్ పార్ట్స్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు సార్. నాన్ యాక్సిడెంట్ వెహికల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్. టైం నెంబర్ పట్టి కూడా ఒరిజినల్ ఉందండి. రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. ఎక్స్ట్రీమ్ బ్యాటరీ కూడా అవైలబుల్ ఉందండి వెహికల్లో. ఇంజన్ ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు సార్. చాలా అంటే చాలా నీట్గా ఉంది, వేరే గుడ్ కండిషన్ ఉందని చెప్పొచ్చు ఇంజన్. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్. డీజిల్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్ సార్. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2011 మోడల్. వెహికల్ యొక్క ధర వచ్చేసి ₹1,00,000గా చెప్తున్నాడు ఓనర్. ధర అనేది కష్టం కాదు, అందులో కూడా బార్గెనింగ్ ఉంది, మాట్లాడుకోవచ్చు. మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. మా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే, ధన్యవాదాలు.